మరి దినాన దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని మాటలను మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోధా పత్రిక మనం చూసే ప్రయత్నం చేద్దామండి. యోధా పత్రికలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇక్కడ మనం చూడొచ్చు. చాలా ప్రాముఖ్యమండి యోధా పత్రిక అనేటువంటిది. అయితే ఆ పత్రికలో నుంచి 12 నుంచి 23 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. 12 నుంచి 23 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలను మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఏమిటి అని అంటే, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు అనగా ఎట్టివారు అని అంటే, భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచువారు లేదా అపహాస్యకులు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అన్నాడు. చాలా గొప్ప మాటలు ఇవన్నీ కూడా. ఇక్కడ యోధా పత్రిక రాస్తూ క్రైస్తవ సమాజంలో క్రీస్తును నమ్మి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిలోనే క్రీస్తు యొక్క ఆలోచనకు వేరుగా ఉన్నటువంటి కొందరి యొక్క వ్యక్తిత్వాన్ని యోధా ఇక్కడ గుర్తించాలి అని తెలియపరిచేటువంటి ప్రయత్నం చేశాడు అనమాట ఈ పత్రిక రాస్తూ. క్రైస్తవ సమాజంలోనే క్రీస్తును వెంబడించే వారిలోనే క్రీస్తు మనసు ఎరగక, క్రీస్తు మనసు కానక, దానికి భిన్నంగాను, క్రీస్తుకు బాధ కలిగించే విధంగాను, ప్రారంభపు అపోస్తులకు వేరుగాను ప్రయాణం చేసే ఆలోచించేటువంటి తత్వం ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఈ సమాజంలో ప్రయాణం చేస్తున్నారు, క్రీస్తుకు వేరుగా ఉన్నవారు. అలాంటి వారిని మీరు గమనించుకోకపోతే మీరు వాళ్ళని వెంబడించేటువంటి అవకాశాలు ఉంటాయి. వారితో పాటు మీరు ప్రమాదంలోనికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను వేరే విషయం సంఘానికి చెప్పాలనుకుంటూ ప్రయత్న పడుతున్నాను. కాకపోతే ఆ విషయం అలా ఉంచి ప్రమాదం ఎవరి ద్వారా అయితే వస్తుందో, ఎలాంటి వారి ద్వారా వస్తుందో వారిని మీరు గుర్తించాలి అని రాయవలసి వచ్చింది అని అంటాడు అనమాట ఈ పత్రిక ప్రారంభంలో. ప్రమాదం గుర్తించడం చాలా ప్రాముఖ్యం. లేకపోతే ఏం జరుగుతుంది? ఆపదలో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదాన్ని గుర్తించేటువంటి తరహాలో ఈ వాక్యాలన్నీ చెప్పుకుంటూ వస్తూ సంఘాన్ని అంటుకట్టుకుని సంఘాన్ని బలపరిచేటువంటి ఉద్దేశంతో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ముందుకు అడుగులు వేసేటువంటి విశ్వాసులకు హితోపదేశం చేస్తున్నాడు. ఏమని అని అంటే, మీరు జాగ్రత్త సుమా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచుకును పరిహాసకులుందురని. దురాశల చెప్పున నడుచుకునేటువంటి పరిహాసకులు అంటే అపహాస్యకులు, పరిహాసకులు, వీళ్ళందరూ ఒక బ్యాచ్కి చెందిన వాళ్ళే. ఎవరు వీళ్ళనంటే అహం గర్వం నిండిపోయిన వారు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, అపహాస్యకులు అంటే ఎవరనంటే అమితమైనటువంటి గర్వంతో ప్రవర్తించేవాడట అపహాస్యకుడు అని అంటే. సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తాడు 21-29 వచ్చిన దగ్గర మనం చూసినప్పుడు, అపహాస్యకుడు ఎవరు అని అంటే అమితమైన గర్వంతో ప్రవర్తించేవాడు అపహాస్యకుడు. కాబట్టి ఈ కాలంలో మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, దురాశల చేత మనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారమే, ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభు అని చెప్పుకునేటువంటి వారంలోనే దురాశలతోటి మనతో కలిసి ప్రయాణం చేసేవారు ఉన్నారు. మనతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం చేస్తున్నారు కదా.
ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం చేస్తూ వాళ్ళ ఆహారం కొరకు మోషే అహరోనుల పైన ఎందుకు తిరగబడవలసి వచ్చిందో తెలుసా? ఆహారం. మేము అక్కడ ఉంటే ఏదో కీరకాయ తినేవాళ్ళం, దోసకాయలు తినేవాళ్ళం, అవి తినేవాళ్ళం, ఇక్కడికి వచ్చాం అవేమీ లేవు. ఇలాగ ఆహారం కొరకు వాళ్ళ మనసులు తిరగబడ్డాయి మార్గం మధ్యలో. దానికి కారణం ఏంటండి? అందులో మిశ్రిత జనం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు. ఎవరు ఈ మిశ్రిత జనం అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసిస్తున్నప్పుడు ఐగుప్తు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. కొంతమంది ఐగుప్తు ప్రజలు వీళ్ళకి ఏమయ్యారు? ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. బాగా ఫ్రెండ్స్ అయ్యారు. 400 సంవత్సరాలు ఐగుప్తులో బ్రతికారు కదా. 400 సంవత్సరాలు బ్రతికేటప్పటికి వాళ్ళు వీళ్ళు ఒకటైపోతారు. కొంచెం భాషలో మార్పు ఉన్నప్పటికీ వీళ్ళు ఒకటైపోయారు. ఈ 400 సంవత్సరాల నిడివి కాలంలో ఐగుప్తీయులు వీళ్ళతోటి స్నేహం చేసి స్నేహబంధం పెంచుకోవడం కారణాన్ని బట్టి ఐగుప్తుని విడిచి ఇశ్రాయేలీని దేవుడు తీసుకుని వచ్చేస్తున్నప్పుడు ఐగుప్తు ప్రజలు కొంతమంది వాళ్ళతో పాటు వచ్చేసారనమాట. ఇశ్రాయేలీతో వచ్చేసారు. ఈ మిళితమైనటువంటి ఈ మిశ్రమ జనం యొక్క కోరిక వీళ్ళని ప్రభావితం చేసిందనమాట. ఎవరినే? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీని ప్రభావితం చేసింది. అందుకే వాళ్ళు తిరగబడి మాకు ఆహారం కావాలి, కీరకాయలు కావాలి, దోసకాయలు కావాలి, అక్కడ ఉంటే మా పరిస్థితి అక్కడుంటే పరిస్థితి బాగుండేది. ఆ కష్టాల్లో ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు, బానిసలుగా బ్రతికారు అక్కడ ఉన్నప్పుడు. ఆ కష్టాలు, శ్రమలు, బానిసలు అయినటువంటి ప్రజలను దేవుడు విడుదల చేసి తీసుకొస్తుంటే తిండి కోసం వాళ్ళు గోల పెట్టి ఆ గోలలో ఏమన్నారంటే అక్కడుంటేనే బాగుండు మా పరిస్థితి అన్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళతో మిళితమై వీళ్ళతో వచ్చారు కాబట్టి వాళ్ళ ఆలోచన వీళ్ళ మీద ఏం చేసింది? ప్రభావం చూపిందనమాట. వాళ్ళ ఆలోచన బట్టి వీళ్ళ మాటల విధానం మారిపోయింది, వీళ్ళ ప్రవర్తన శైలి మారిపోయింది, వీళ్ళ కోరికల్లో మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం మనం ఆలోచించినప్పుడు క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళమే, క్రైస్తవులతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారే దురాశలతోటి మిళితమై క్రైస్తవులతో కలిసి ప్రయాణం చేస్తే ఒరిజినల్ క్రిస్టియన్ కూడా ఏం చేస్తాడంటే వాళ్ళ వల్లే ఆలోచించడం ప్రారంభించేటువంటి ప్రమాదం ఉంది. అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఈ అంచె దినాలలో తమ భక్తిహీనమైన దురాశలు చెప్పున నడచు అపహాస్యకులుందురని. భక్తిహీనమైన దురాశలు అంటే భక్తికి దూరంగా ఉంటారు కానీ భక్తులనే పేరుతోటే ఉంటారు. భక్తికి దూరంగా ఉంటూ భక్తికి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చేవారుగా భక్తులే, కానీ భక్తికి చెడ్డ పేరు తెస్తారు. భక్తులే కానీ దురాశతోటి నిండిపోయి ఉంటారు. ఎలాంటి వారు ఉన్నారు, ఎలాంటి వారు వస్తారు అనేట ప్రారంభపు అపోస్తులే చెప్పారు అని చెప్పి యోధా గారు చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అలాంటి వారు ఉంటారు. ఏంటి భక్తిహీనమైన దురాశలు అంటే? ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఏంటో మనం ఒకసారి అక్కడే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే చెప్పారు, జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి 19వ వచనంలో అన్నాడు, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండే భేదములు కలగ చేయుచున్నారు అంటాడండి. అట్టివారు ఎవరటండి? ప్రకృతి సంబంధులు. అంటే ప్రకృతి సంబంధులు అంటే ప్రకృతి అంటే ఇప్పుడు మన కంటికి కనిపిస్తుంది కదండి. అంటే ఈ నేచర్ని ప్రేమించేవాళ్ళ అంటే కంటికి కనిపించే ప్రకృతి కాదు దేవుడు ఇక్కడ చెప్తుంది. ఆ చెట్టు, ఆ పక్షి, ఆ జలం, ఇది కాదు దేవుడు చెప్పేది. ప్రకృతి సంబంధులు అని అనగా లోక సంబంధులు, దేవుని యొక్క ఆలోచన ఎరగని వారు, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని వారు, దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ కోరిక కొరకు పరితపించని వారు, వీరు ప్రకృతి సంబంధులు అనగా లోకాన్ని స్నేహించేవారు, లోకాన్ని వెంబడించేవారు, లోకం నాది, నేను లోకస్తుణ్ణి అనుకునేవారు. ఇలాంటి వారు ప్రకృతి సంబంధులు అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు ఇక్కడ. వీళ్ళు ఆత్మ లేని వారు. ఒక మాట మనం చూద్దాం. కొరింథీయులకు పత్రిక రాస్తూ, మొదటి పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక 2 మాటలు ఇక్కడ చెప్తారు. దీనికి సంబంధించి మనం చూస్తే 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని నేను చూస్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా
ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప జాలడు. ఎవరో ప్రకృతి సంబంధి, లోకాన్ని స్నేహించేవాడు, లోకంతో కలిసి ప్రయాణం చేసేవాడు, లోకం నాది అనుకునేవాడు. వీని వ్యక్తిత్వాన్ని ఆలోచన చేసినప్పుడు ఏమంటాడనంటే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి ఎలా ఉన్నాయి? వెర్రితనముగా. ఏంటి, దేవుని గురించిన సంగతులు వెర్రితనమా? వెర్రితనమే. కారణం ఏమిటి అంటే, నీ బంధం, నీ స్నేహం ఎవరితో ఉంది? లోకం, ప్రకృతి, కంటికి కనిపించేటువంటి ఈ సృష్టి మీద ఉంది. కంటికి కనిపించే సృష్టి మీద ఉంది. కాబట్టి కంటికి కనిపించే సృష్టి మీద ఉన్న నీ యొక్క ఆ ఇష్టం, ఆ కోరిక దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క కోరికను తెలుసుకోనివ్వదంట. నేను ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కొంచెం యవనస్తులైనటువంటి పిల్లలు బయటికి ఫ్రెండ్స్తో వెళ్తారు. బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వెళ్ళిన కార్యక్రమం పూర్తయిపోయే వరకు కూడా, ఎక్కడికో వెళ్ళారు, వెళ్ళిన కార్యక్రమం పూర్తయిపోయే వరకు ఇల్లు, ఇంటికాడ తల్లిదండ్రులు, లేదా ఇంటికాడ ఏదో పని అప్పగించారనేటువంటి ఒక జ్ఞాపకం, ఇవి ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత, అది పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు తిరుగు ముఖం పడతాం కదా, అప్పుడు జ్ఞాపకం వస్తాయండి. ఒరేరే పలానా పని చెప్పారు, నేను టైం ఎంత అయిపోయింది. మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేకి పోయేవాళ్ళం. ఆదివారం ఆరాధన పెట్టుకునే షార్ట్ని పారిపోయేవాళ్ళం మేము అందరం. అంటే పెద్దోళ్ళతో కలిసి నేను వెళ్ళిపోయేవాడు అనమాట. వెళ్ళిపోయి మ్యాచ్ ఆడేసేవాళ్ళు. అంత అయిపోయేది అక్కడ సరదా అంతా అయిపోయేది. అక్కడికి వెళ్ళిపో ఓటమో ఏదోటి అయిపోయేది. అన్నీ అయిపోయే వరకు ఇది ఆదివారం అని కానీ, ఆరాధన జరుగుతుందని కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నగారు నడుము మీద తన్నెత్తారని కానీ ఇవేవి జ్ఞాపకం వచ్చేవి కాదు. అయిపోయేది ఆటంతా. అప్పుడు ఇలా పొంతను బట్టి వాళ్ళు అంటే చేయలేండి చచ్చిపోవడం కదండి. అప్పుడు మరి ఇలాగ అడ్డదారే కదా మన అడకలో. అక్కడ గ్రౌండ్లో నుంచి ఇలా కాల్ ఎలా పెట్టిన వెంటనే ఉన్నవాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు స్టార్ట్ అయ్యేదండి ఈరోజు ఆదివారం ఆరాధన. ఎందుకంటే అప్పుడు మైక్ కట్టి ఉండే కాదు కదా, మనకి లోపలే ఉండేది. అప్పుడు అంత అప్డేట్ అవ్వలేదు కదా మన సంఘం. ఏం వినపడితే పోనీ ఆటలోకి వినపడితే ఊరు ప్రార్థన చేసినట్టు పారిపోద్దేమో ఒకవేళ అప్పట్లో వినపడదు. అప్పుడు చూస్తే ఈ సెల్ ఫోన్లు కూడా లేవు కదా, టైం ఎంత కూడా తెలదు అప్పుడు మాకు. అప్పుడంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంది కాబట్టి టైం ఎంత అయిందో ఏటో ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. అప్పుడు సెల్ లేదు, ఏమి లేదు. టైం తెలియాలి అంటే ఎవడన్నా వాచ్ ఉన్నవాడు ఉండాలా, లేకపోతే ఇంటికి రావాలా, అంతే. ఈ కాల్ పెట్టాక ఇప్పుడు మొదలయ్యేది ప్రార్థన పెట్టేస్తారేమో, ఇప్పుడు ఇంటికి వెళ్తాం, ఏంటి నా పరిస్థితి. అప్పుడా మాకు మామూలుగా ఉండేది దరువు, కొంచెం ఏదో ఇంటర్మీడియట్కి వచ్చాక దరువు మానేశారు కానీ నాకు చిన్నప్పుడు మామూలు దరువు కాదు నాకు. ఇంకా ఈసారి భయం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మీకు ఇదేనంటే, చూడండి, వాళ్ళతో కలిసి, వాళ్ళ చెడ్డలు నా ఉద్దేశం కాదు, నేను అప్పుడు అలా కాలం గడిపినాను నా ఉద్దేశం, అంతే చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళతో కలిసి నేను వెళ్ళిపోయాను, ఆడుకున్నాను, అంత అయిపోయింది. నేను అనుకున్నది వెళ్ళిన పని పూర్తయిపోయే వరకు నాకు ఇంటి ధ్యాస కానీ, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కానీ, ఈ పని కానీ నాకు ఎక్కడికి రాలేదు, నా జ్ఞాపకంలోకి రాలేదండి. ఇప్పుడు ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడికి దేవుడు ఎందుకు అర్థం కాడు, దేవుడు ఎందుకు మనసులోకి రాడు అని అంటే, వాడు లోకంతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు, లోక ఆలోచనలతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు, అక్కడ ఉన్న కోరికలతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అవన్నీ తీరిపోవాలి, వాటిలో నిమగ్నం అయిపోతాడు, వాటిలన్నిటినీ తీర్చేసుకోవాలి. టైం అంతా ఇంక అక్కడ అలా గడుపుతూ ఉంటాడు. ఇక సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని, ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడని, మన నుంచి ఆయన ఏదో ఆశిస్తున్నాడని, ఆయన కోరిక తీర్చడానికే మనల్ని లోకానికి పంపించాడని, ఇవేవి అక్కడ అస్సలు మన ధ్యాసలోనికే రావు. కారణం ఏంటంటే మనం పూర్తిగా నిమగ్నమైపోయాం లోకంతో. సో దేవుని యొక్క ఆలోచన రాదనమాట. ఇంకా అది అర్థం కాక ఎలా కనిపిస్తుందంటే అది ఒక వెర్రితనం. అర్థం కాక కుర్రోడికి ఏమనిపిస్తుంది, ప్రార్థనకి వెళ్ళకపోతేనే కొట్టేయాలేటి అనుకునేవాడిని. కొంపేదో మూలిగిపోయినట్టు, బడి మానెత్తే కొట్టేసినా తప్పులేదు, కానీ ప్రార్థన మానెత్తే కొట్టేటువంటి అనుకునేవాడు. అంటే నాకు ఈ ఆరాధన కన్నా టైంలో నాకేం తెలుసు, బడే గొప్పదే, అది దానికి మానేస్తే కొట్టాలి తప్ప ప్రార్థన మానేస్తే కొట్టడం ఏంటి అనుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు ఇది మనకేంటి, మన దృష్టిలో
వాక్యం తెలీదు, దేవుడు అర్థం కాడు, అప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచన ఆ వయసులో లేదు. సో నాకు ఇది గొప్ప కాదు. ఏదైనా గొప్ప బానెత్తే కోప్పడాలంటే బడి అంతే, అంతవరకునే. కానీ దేవుడు అర్థమైన వాడికి అర్థమవుతుంది ఆరాధన అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆ రక్షణ యొక్క వాల్యూ ఏంటి, పరలోకం అంటే ఏంటి, దాని యొక్క సౌందర్యం ఏంటి, అక్కడ ఉన్న ఆనందం ఏంటి. ఇది అర్థం కావాలి అంటే ప్రకృతి సంబంధి అయిన ఆలోచనలో నుంచి విడిపింపబడ్డాలి మనం. యేసుప్రభు అందుకే వచ్చాడు లోకానికి. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన కోరల్లో నుంచి మనల్ని విడిపించాలి. ఆత్మ సంబంధులుగా మనుషులను మార్చాలి. ఆత్మ సంబంధులుగా మనల్ని మార్చాలి అంటే ఆయన ఆత్మనే మనకు వరముగా దయచేయాలి. అదే చేశాడు యేసుప్రభు వచ్చి. ఆయన వచ్చాడు, మనకు అదే దయచేశాడు. మిమ్మల్ని అనాథలుగా వదలను, ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. మీకు తోడుగా నా ఆత్మను అనుగ్రహిస్తాను, మిమ్మల్ని నేను అనాథలుగా ఎందుకు వదలను అంటే మీకు ఎప్పటికప్పుడు జ్ఞానోపదేశం చేయడానికి నేను అవసరం. నేను మీతో లేకపోతే మీ జ్ఞానం వికసించదు. నేను మీతో లేకపోతే మీరు లోకంతో స్నేహం చేస్తారు, దైవానికి విరోధులైపోతారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మనం దేవునితో స్నేహం చేయాలి, దేవునితో ప్రేమగా ఉండాలి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ బాంధవ్యాన్ని ఏనాడు తెంచుకోకూడదు అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన మరణం ద్వారా దూరమైపోయిన దైవానికి మానవునికి ఉన్న బంధాన్ని దగ్గర చేశాడట. యేసు ప్రభు మరణం ద్వారా దూరమైపోయిన బంధాన్ని దగ్గర చేశాడు, సమాధానపరిచాడు. కాబట్టి సమాధానపరచబడినటువంటి ఈ సమాధాన బంధంలో మనం వృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వృద్ధిలో అభివృద్ధిలో ఏదైనా సమస్యలు ఎక్కడి నుంచైనా వస్తాయనంటే ముందు నీ ఇంటి దగ్గరే నువ్వు పరిశీలన చేసుకో. ఎవరైనా దురాశలతోటి ప్రయాణం చేస్తూ భక్తిహీనమైన ఆలోచనలు నీకు వినిపించేవారు ఎవరైనా నీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అని అంటే నీ మైండ్ని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నీ మైండ్ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, నిన్ను దేవుడి నుంచి లోకం వైపు చేరువ చేస్తున్నారు. దేవుడు అర్థం కాకుండా చేస్తున్నాడు. వాళ్ళకి ఎలాగ అర్థం కాలేదు, కారణం ఏంటంటే దేవుని గురించిన సంగతులు వాళ్ళకి ఎలాగుంటాయి, వెర్రితనముగా ఉంటాయి. వెర్రితనమైనటువంటి ఆ సంగతి నిన్నేం చేస్తుంది అని అంటే నిన్ను కూడా వాళ్ళ వైపు లాక్కోవడానికి, గొప్పవాడైనటువంటి దైవాన్ని నువ్వు చేదరించుకునేటువంటి అవకాశాలు, ఆయన సమయాన్ని దొంగిలించేటువంటి అవకాశాలు, పర్వాలేదులే అని లైట్గా తీసుకుంటావు దేవుని గురించి. ఎలాంటి మైండ్ సెట్ మన దగ్గరికి వచ్చేద్ది అనమాట. ఏం కాదులే, వారం నెలలో 4 వారాలు ఉంటే 3 వారాలు ఆరాధనకి వెళ్ళిపోయాను, 1 వారం వెళ్ళకపోయినా సమస్య ఏంటి, అంత ప్రాబ్లం ఏముండదులే, ఈ ఒక్కరోజు మానేస్తే ఏం కాదులే, వెళ్తున్నాం కదా అంటే లైట్ తీసుకోవడం అనమాట. అప్పుడు దేవుడు అవునా నిన్న గాలిచ్చానులే పీల్చుకోవడానికి, మొన్న కూడా గాలిచ్చాను కదా పీల్చుకోవడానికి, ఆ ముందు రోజు కూడా నీకు గాలిచ్చాను కదా పీల్చుకోవడానికి, ఈ రోజు ఎందుకులే అనుకున్నాడు అనుకో. డేట్ తర్వాత ఆయన అలా అనుకోవడమే తర్వాయి. అనుకున్న తర్వాత మనం ఎవరం ఇక్కడ ఉండం, ఇంకెక్కడ తట్టాబుట్ట ఇక్కడ వదిలేస్తాం, శుభ్రంగా గాల్లో కలిసిపోతాం. మరి ఆయన అనుకోలేదే అలాగా. ఆయన మనలాంటి ఆలోచన కలిగిన వాడు కాదట. భక్తులైనటువంటి యోబు గ్రంథంలో ఉంటుంది, దేవుడు కూడా మనలాంటి ఆలోచన కలిగిన వాడైతే నరులందరూ ఒక్కసారి ధూళైపోదురు అంటాడండి. ఆయన ఇచ్చినటువంటి ఈ విధానాన్ని ఒక్కసారి ఆయన బిగిస్తే నరులందరూ ఏమైపోతారు, ధూళి. అంటే మట్టిలో నుంచి వచ్చిన నరుడు మట్టిలోకే వెళ్ళిపోతాడు. కానీ దేవుడు నరులు లాంటి వాడు కాదు. 3 రోజులు వెళ్ళాను కదా, 3 ఆదివారాలు వెళ్ళాను, పర్వాలేదులే అనుకున్నావు అనుకో, లైట్ తీసుకుంటున్నావు. నీలో ఏదో తెలియని ప్రకృతి సంబంధమైన ఆలోచన ఆవగిస్తుంది నిన్ను. ఆ ఆలోచన నిన్నేం చేస్తుందనంటే దైవం నుంచి దూరం చేస్తుంది, నీ భక్తిని డామినేట్ చేస్తుంది. వచ్చి నీ భక్తిని క్రిందకి నొక్కి నీ ఆశ, ఆలోచన, కోరిక, ప్రకృతి సంబంధమైనటువంటి దురాశ ఎక్కువై నిన్ను అణిచేస్తుంది, నీ భక్తిని అణిచేస్తుంది, నీ విశ్వాసాన్ని అణిచేస్తుంది. ఈ ప్రమాదం జరగకూడదు. వారిని గమనించుకో. అలాంటి స్నేహం ఉంటే జాగ్రత్త పడు. వాళ్ళకి చెప్పు, నువ్వు జాగ్రత్త పడు. వాళ్ళకి చెప్పు, నువ్వు జాగ్రత్త పడు. ఆ క్రిందకి వెళ్ళి ఆ విషయాలే ఉంటాయి. సరే చూద్దాం. కానీ ఇంకొక మాట కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని నేను ఒక మాట చదువుతున్నాను. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్ల వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అనడండి. అంటే భేదాలు. ఇందాక మనం అక్కడ చూసాం కదా యోధ పత్రికలో, వీళ్ళు ఏం చేస్తారట, భేదాలు కలగజేస్తారు. భేదాలు కలగ అంటే వేరు
వేరు ఇప్పుడు ఇక్కడ ఒక సహవాసంగా నడుస్తుంటది, ఏమో మనలో మనకే ఏదో చిచ్చులు పెట్టే విధంగా అలాగంది ఆవిడ, ఇలాగన్నాడు ఇతను, నేను అలాగనొచ్చా, నువ్వు ఎప్పుడన్నా అలాగున్నావా, నువ్వు అలా ఏం చేయలేదు కదా, కానీ నేను ఇలాగ అంటున్నారు. అంటా అన్నవి కానీ అంటున్నారని ఎవరైనా సాడీలు తీసుకొచ్చినాయి కానీ వాటికి చాలా దూరంగా ఉండాలండి మనం. ఎందుకంటే మనుషులు చెప్పే సాడీలు ఒకటే, మనం చూడని వినని కొన్ని సంగతులకి మనం త్వరగా వాటికి మన మనసు ఇచ్చేయకూడదు. మనం వినలేదు, చూడలేదు, మనం స్ట్రైట్గా విన్నప్పుడు, స్వయంగా చూసినప్పుడు ఒకవేళ అక్కడ నువ్వేదో నిర్ణయం తీసుకో, మంచి వచ్చాడో ఒకసారి ఆలోచించి దాని గురించి మాట్లాడు, అంతే తప్ప అది మనం వినలేదు, చూడలేదు, ఏదో గాలి వార్త ఎవరో అంటా అని చెబితే దాన్ని మనం వింటే తర్వాత వచ్చేది తంటాలే, కలిసి ఉండలేం. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుల్లో నుంచి ఏం పుట్టుకొస్తాయనంటే భేదాలు. ఏం పుట్టుకొస్తాయంటండి? భేదాలు. అదే చెప్పాడు ఇక్కడ. చూడండి ఒకసారి మళ్ళీ యోధా పత్రిక దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన అంటాడు, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారై ఉండి భేదములు కలుగ చేయుచున్నారు అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారండి? భేదాలు కలుగజేస్తారు. కారణం దేవుడేమి నేర్పించాడు? ఐక్యత నేర్పించాడు. దేవుడేం నేర్పించాడండి? ఐక్యత. ఇప్పుడు యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రార్థన చేశాడు. అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. శరీరాన్ని ధరించుకుని భూమి మీద ఉన్నప్పుడు ఆయన మరణానికి వెళ్ళడానికి ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ అన్నమాట ఇది. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏముంటది? ప్రార్థన యొక్క ఆ సారాంశం ఏంటి అంటే ఐక్యత, ఏకత్వం. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున మనం ఎలా అయితే ఏకమై ఉన్నాం అలాగే మన నుంచి వచ్చిన వార్త విన్న వీరు మాత్రమే కాదు కానీ వీరి నుంచి ఎవరైతే ఈ మాటలు వింటారో, ఎక్కడ పెట్టాడండి ఆయన కనెక్షను? ఈనాడు నీ వరకు నా వరకు పెట్టాడండి. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాం, మనం ఏకమై ఉన్నాము. అక్కడ మాత్రమే కాక, అంత మాత్రమే కాక, మన మాటలు విన్నవారు వీరు ఎవరో? అపోస్తులు. అపోస్తులు మాటలు విన్నవారు ఎవరో? సంఘం. అంటే మనం ఎవరి మాటలు వింటున్నామండి? ఇప్పుడు ఆదివారం సంఘంగా కూడుకుంటున్నాం అంటే ఎవరి మాట విని? మన ఇంటికి ఏమి యేసు ప్రభు బస్సు ఎక్కి రాలేదు, ఫ్రీ బస్సు ఎక్కి, నేను నుంచి కదా, ఆయన ఏమి ఎక్కి రాలేదు, వచ్చారా? మరి ఎవరి మాట విని మనం సహవాసంగా కూడుకుంటున్నాం, ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం అని అంటే అపోస్తులు మనకి ఇచ్చారు. అపోస్తులేమో ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞ పొందారు. ఆజ్ఞను సంఘానికి వారు ఇది బాధ్యత సుమా అని అప్పగించారు. వారి మాటలు విన్న మనం అపోస్తుల క్రమాన్ని పాటించడానికి ఇలా కూడుకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని బిడ్డలుగా మనల్ని మనం బలపరుచుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాం, అలాగే మన మాటలు విన్న వీరు అనగా అపోస్తులు, వీరు మాత్రమే కాదు కానీ వారి మాటలు వినేవారు అనగా మనం, నేటి క్రైస్తవ్యం వరకు కూడా వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారందరూ ఏకమై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే యోహాను భక్తుడు ఏమన్నాడంటే, మన సహవాసం మీరు మాతో కలిసి ఉంటే, ఎవరో సంఘమైన మనం అపోస్తులతో కలిసి ఉంటే, మనం అపోస్తులతో కలిసి ఉంటే అపోస్తులు క్రీస్తుతో కలిసి ఉన్నారు, క్రీస్తు దేవునితో కలిసి. అంటే శరీరాన్ని ధరించిన వచ్చిన దేవా అని అన్నాడే, ఈ శరీరాన్ని ధరించిన వచ్చిన క్రీస్తుకి అపోస్తులు కనెక్ట్ అయ్యారే. అపోస్తుల మాట వింటే మనం వారికి, ఆ రోజు యేసు ప్రభు చేసిన ప్రార్థన అదే. ఈరోజు మనం అపోస్తుల యొక్క క్రమాన్ని, బోధను పాటించాలి, దాన్ని పోషించాలి, ఆ ప్రకారమే మనం బ్రతకాలి అని యోహాను చెప్తున్నారు. ఏమనేనంటే, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ మన సహవాసం ఉందే అన్నాడు. కారణం ఏమిటి అని అంటే, వాళ్ళతో ఉండేటువంటి ఫ్రెండ్షిప్ మనల్ని ఏం చేస్తుంది? లోకంతో ఉన్న ఫ్రెండ్షిప్ దేవుని జ్ఞాపకం రాకుండా చేస్తుంది, అంతేనా? దేవునితో ఉండే ఫ్రెండ్షిప్ లోకాన్ని జ్ఞాపకం రాకుండా చేస్తుందండి. దేవునితో ఉండే ఫ్రెండ్షిప్ లోకాన్ని జ్ఞాపకం రాకుండా చేస్తుంది. కాబట్టి అదే మనం కోరుకోవాలి. మనం యేసు అనేటువంటి ఆ రక్షకుని యొక్క సహవాసంలో కొనసాగుతున్నాం, ఆయన యొక్క సాన్నిధ్యంలో కొనసాగుతున్నాం, ఆయన యొక్క రిలేషన్లో కొనసాగుతున్నాం. కాబట్టి ఎక్కువ నువ్వు ఆ రిలేషన్లోకి నువ్వు ఆలోచన చేస్తుండు, నువ్వు కనెక్ట్ అయిన రిలేషన్కి నువ్వు వాల్యూ ఎక్కువ. ఓ భార్య భర్త గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంది అనుకోండి, భర్తకి ఏం కావాలి, ఏ మంచి చెడ్డలు చేయాలి, ఏది అవసరాలు, ఏది నా భర్తకి ఇష్టం, ఇలాగే ఉంటుంది తన కోరిక ఎప్పుడు. ఒకవేళ ఎవరితోటన్నా మాట్లాడుతుంది అనుకోండి, ఆ భార్య భర్త గురించి చెప్తుంటది, మా ఆయనకి ఇదంటే ఇష్టం, మా ఆయన ఎలా అంటే కోపడతాడు, మా ఆయనకి కలర్ ఇష్టం, ఇవే చాలే అమ్మ ఆత్మాలు అంటది ఈని అమ్మ.
కారణం ఎందుకు మాట్లాడుతుంది అని అంటే ఆ రిలేషన్కి ఆమె ఇచ్చినటువంటి వాల్యూ, ఆమె చూపేటువంటి ప్రేమ, ఆ పెంచుకునేటువంటి ఆ ప్రేమ, ఆలోచించేటువంటి ఆ విధానం పదే పదే అదే తపనలో ఉండే. మనం వధు సంఘమై ఉన్నాం, ఎవరికి? వరుడైనా క్రీస్తుకి. మరి మనం ఈ రిలేషన్లో కొనసాగుతున్నప్పుడు ఈ రిలేషన్కి మనం ఇచ్చేటువంటి వాల్యూ ఎంత? దీని గురించి మనం ఎక్కువ మాట్లాడగలుగుతున్నామా? నా ప్రభువు, నా రక్షకుడు, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి నా మార్గదర్శి, నా దిక్చూచి, నా మహాదేవుడు అని ఎప్పుడైనా మనం మాట్లాడగలుగుతున్నామా? ఎందుకంటే మనం ఈ రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తే, ఆ ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ ఆలోచిస్తే, దైవ సహవాసం, దైవ స్నేహం లోకానికి మనల్ని దూరంగా ఉంచగలదు. లేకపోతే లోకానికి మనం కనెక్ట్ అయిపోతాం. లోకానికి కనెక్ట్ అయిపోతే పరిస్థితి ఎలాగుంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది. లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచన విధానాలు చాలా వేరుగా ఉంటాయి, చాలా చాలా వేరుగా ఉంటాయి. ఒకసారి భక్తుడైనటువంటి పేతురు గారు కొన్ని విషయాలు మనకి వినిపింపజేస్తారు. వాటిని మనం పరిశీలన చేస్తే చూడండి, 2వ పత్రికలో నుంచి 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను. అంత్య దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. వీళ్ళ కోరికలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయనంటే క్రీస్తు రాకడనే అవమానకరంగా మాట్లాడతాయంట. చాలే, చాలా భక్తి చేసేసావు కానీ అంటే నీదేలే భక్తి, ఇంక నిన్ను మించిన భక్తులు ఉండరేమో. మరి ఈ భక్తి, ఈ అపహాస్యకుల మాటలు ఎలా ఉంటాయనంటే క్రీస్తు రాకడనే అవమానపరిచే విధంగా ఉంటాయి. అక్కడ అదే ఉంది. తర్వాత మనం చేస్తే ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభమందు ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అన్నాడు. క్రీస్తు వస్తాడు, క్రీస్తు వస్తాడు అని మా తాత ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు అలాగే చెప్పారు. మా నాన్న ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు అలాగే చెప్తున్నారు, క్రీస్తు వస్తాడమ్మా, క్రీస్తు వస్తాడమ్మా. నేను వచ్చేసాను, నా కొడుకు వచ్చేసాడు. నేను చచ్చిలాగా ఉన్నాను, అడుగు ఇంకోడు బుట్టిలాగా ఉన్నాడు. ఏడి క్రీస్తు అంటాడంట. ఎవడో ప్రకృతి సంబంధి, దేవుడు అర్థం కానివాడు, లోకాన్ని స్నేహించే వ్యక్తి. కాబట్టి లోకాన్ని స్నేహించే వ్యక్తితో మనం కలిసి ప్రయాణం చేస్తే మన ఐడియాలజీ కూడా మారిపోయేటువంటి అవకాశాలు. ఓ మాట చెప్పాడు కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. దుష్టుడితో నువ్వు చేసే సాంగత్యము నిన్ను దుష్టత్వం వైపే నడిపిస్తుంది. అదే దైవంతో నువ్వు సహవాసం చేయి, ఎటు నడిపిస్తుంది? దైవ నివాసానికి నడిపిస్తుంది. దేవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని మాట్లాడతాడే భక్తుడు. ఎలా అనంటే నీతి కోసం ప్రయాసపడేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడేవాడు, దైవం కొరకు పరితపించేవాడు, ఎవరిని మోసం చేయకుండా అందరితో ప్రేమగాను గౌరవంగా బ్రతికేవాడు. అట్టివాడే అర్హుడు దైవ నివాసానికి. ఆయనతో నువ్వు స్నేహం చేస్తే నీ లక్షణాలు ఆయన అలాగే మారుస్తాడు. నేను చిన్న వీడియో చూశాను మొన్న. ఒక బొంగరం ఉంది. ఆ బొంగరం మామూలుగా ఉందన్నమాట. ఒకవేళ మీరు చూస్తే చూడొచ్చు ఎవరన్నా, నేను చూసి చెప్తున్నాను. మామూలుగా తిరగకుండా ఉంది. బొంగరం అంటే ఎలా తిరుగుతుంది అని గుండ్రంగా తిరుగుతుంది కదా, అది అలా పెట్టుంది అంతే. అయితే దాని పక్కన ఒక బొంగరం తర్వాత ఒక బొంగరం తిప్పుతున్నారు అనమాట, ఇలా తిప్పేస్తున్నారు. ఈ బొంగరాలు తిరుగుతూ ఆగిపోయిన బొంగరాన్ని ఏం చేస్తున్నాయి, ఇలా గుద్దుతున్నాయి. ఇలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి ఆగిపోయిన బొంగరాన్ని, అన్నీ ఒక డైమెన్షన్లుగా తిరుగుతాయి, అన్నీ ఇలా తిరుగుతున్నాయి. అన్ని తిరుగుతూ 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 ఆగిపోయిన బొంగరాన్ని ఇలా గుద్దుతున్నాయి అప్పుడప్పుడు వెళ్ళి. అప్పుడు కొంతసేపటికి ఏమైందనంటే ఆగిపోయినటువంటి బొంగరం కూడా వాటితో పాటు కలిసి తిరగడం ప్రారంభించింది అదే డైమెన్షన్లో. ఎందుకంటే అన్నీ ఒకలాగే తిరుగుతున్నాయి. అన్నీ ఒకలాగే తిరుగుతూ ఆగిపోయిన దాన్ని కూడా వాటి వలే తిప్పేసిందండి. కొడతనే వెళ్ళి దాన్ని కొడుతుంటే అది అలా కదిలి 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 కొంతసేపటికి ఏమైందండి, తిరిగిపోయింది. సహవాసం యొక్క ప్రాముఖ్యత కూడా ఇదేనండి. మనం ఎప్పుడైతే క్రీస్తు సహవాసంలో కొనసాగడానికి అక్కడ నిలబడ్డామో ఆటోమేటిక్గా క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క మాటలు మనల్ని తాకుతూ ఉంటాయి. వచ్చి ఆ రోజు అపోస్తులు బోధ చేస్తున్నారు. అక్కడ పెంతెకొస్తు పండగ జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి నలుమూలల నుంచి సుమారుగా ఒక 16 దేశాల నుంచి, ఇంచుమించు 15-16 దేశాల నుంచి యూదులందరూ యెరూషలేం వెళ్ళారు. యెరూషలేం వెళ్ళి అక్కడ పెంతెకొస్తు పండుగలో పాల్గొంటున్నారు. ఆల్రెడీ పస్కా పండుగ వెళ్ళినటువంటి వాళ్ళు అప్పటి వరకు అక్కడ ఉండిపోయారు. పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తులైనటువంటి పేతురు గారు మరియు మిగిలినటువంటి అపోస్తులు బోధ చేస్తున్నారనమాట. అక్కడ ఆత్మ ఇచ్చినటువంటి ఆవేశం ద్వారా వారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఏసంటే తెలియని మనుషులు ఉన్నారు నిజానికి. అక్కడ ఒక రకంగా చెప్పాలనంటే
అక్కడ ఉన్నవారంటే యేసుక్రీస్తు తెలుసు, ఏదో బోధకుడుగానో ప్రవక్తగానో గుర్తించారు. కానీ నలుమూలల నుంచి వెళ్ళిన ప్రజలందరూ ఉన్నారు అక్కడ. యేసు అంటే పూర్తిగా తెలియదు వాళ్ళకి. అలాంటి వారి మధ్యన యేసు అంటే ఏంటో మాటలు వినిపించడం మొదలెట్టాయి. అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు, బలమైనటువంటి మాటలు, ఆత్మ సహాయంతో మాట్లాడుతుంటే ఈ మాటలు వెళ్ళి ఈ 15-16 దేశాల నుంచి వచ్చినటువంటి దేవుని ప్రజలే, వాళ్ళందరూ యూదులు కాకపోతే వారిని తాకే ఇంచుమించుగా 3000 మంది బాప్తిసం పొందారు. అక్కడ రాయబడింది ఏంటంటే వారి హృదయముల్లో వీరి మాటలు గుచ్చబడ్డాయి. అంటే వారి హృదయాన్ని తాకాయి. మనం చేసే తప్పును దేవుడు జ్ఞాపకం చేస్తాడు, జాగ్రత్తను ఆయన జ్ఞాపకం చేస్తాడు. తప్పు జరుగుతుందేమో అని నువ్వు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకి నడిపించు అని ఆయన హెచ్చరికలు చేస్తాడు. అవి ఆ రోజు అపోస్తులకి తాకాయి కాబట్టి వారి మనస్సులు మారాయి. 3000 మంది ప్రారంభపు క్రైస్తవ సంఘంగా ఆవిర్భవించింది. యేసు మాట ఏం చేస్తుంది మనిషిని అంటే, కఠిన హృదయం కలిగిన వారినైనా సరే కరగ చేయగలదు. పూర్వం యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆయన చెప్తాడు ఏమని, రాతి గుండె మీది, కానీ ఒకానొక దినాన నేను మీకు మాంసపు గుండెను ఇవ్వబోతున్నాను. ఎలా అనంటే, మాటే తాకుతుంది, రాతి స్వభావం మాంసపు స్వభావంగా, మహిమ దేవుణ్ణి తెలుసుకున్న స్వభావంగా, మహిమ కొరకు ఎదురు చూసే స్వభావంగా మారుతుంది. దేవుని మాటలో ఉన్నటువంటి మహత్యం అది. దేవుని మాటలోన మహత్యం అది. కరుడు కట్టినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు కరుడు కట్టినవాడు కాదా? యేసు ప్రభుని ఎవరు వెంబడిస్తున్నారో వారిని శిక్షించడం, వారిని దండించడమే అతనికి ప్రాణాధారమైంది. అంటే భోజనంగా ఫీల్ అయ్యాడంట. నేను యేసు ప్రభుని నమ్ముకున్న వారిని హింసిస్తేనే నాకు ఆనందం, నా కడుపు నిండుతుంది అనుకున్నాడట. యేసుని వెంబడించిన వారిని శిక్షించడానికి బయలుదేరినటువంటి అపోస్తలుడు పౌలు. ఈ రోజు మనం పిలిచే పిలుపది. ఆ రోజు సౌలు యేసుని వెంబడించే వారిని శిక్షించడానికి బయలుదేరేటువంటి అట్టి స్వభావం కలిగినటువంటి మనిషి తర్వాత ఏమైపోయాడంటే, యేసు కొరకు దెబ్బలు తింటూ ప్రాణం విడవడానికి సైతం వెనకాడనే యోధుడైపోయాడు. దేవుని కొరకు లోకంతో పోరాడిన యోధుడు, లోకంతో పోరాడి దేవుని లక్షణాలను గెలిపించిన యోధుడు. కారణం ఏంటంటే, దేవుడిచ్చిన ప్రతి జాగ్రత్త తీసుకున్నాడు. దేవుడు చెప్పే ప్రతి మాటను హృదయాన్ని తాకనిచ్చాడు. చెవులారా విన్నాడు, హృదయంలో దాచుకున్నాడు. కాబట్టి యేసుని వెంబడించాడు. యేసును వెంబడించాలి అని అనేక మందికి బోధ చేశాడు. ఎన్నో ప్రాంతాల, చిన్న ఆసియా అంతా తిరిగేశాడు. అనేక సంఘాలు కట్టాడు. సంఘం క్షుద్రమైపోతుంటే వేదన చెందాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు ఇదే పత్రికలో చూసినప్పుడు మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడనంటే, మన్నించండి ఒక్క నిమిషం. 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల, మనకు చెప్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కొందరు వ్యక్తులు ప్రశాంతంగా ప్రభు యొక్క మాటలో నువ్వు నడిచి వెళ్ళిపోతూ ఉంటే వారు ఏం చేస్తారని అంటే, నిన్ను మళ్ళీ వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త సుమా. ఒక మాట చెప్తాడు, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. నువ్వు వెనక్కి తిరిగే ఉంటే ఆల్రెడీ ముందటి బ్రతికే చాలా నీచమైనటువంటి జీవితాలు ఉండొచ్చు, ఒకవేళ దౌర్భాగ్యమైన జీవితాలు ఉండొచ్చు. దేవుడే అన్నాడు, ఆయన దగ్గరికి రాకముందు నిన్ను నన్ను ఆయన ఏమన్నాడు తెలుసా? ఎఫెసీ పత్రిక ద్వారా పౌలు గారి ద్వారా మనతో మాట్లాడతారు. ఏమనేనంటే, మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారే, దేవుని దృష్టిలో మీరు చచ్చిన వారమై ఉన్నాం. మనం అందరం కూడా మన అపరాధాలు, మన పాపాలు దేవునికి మనకి అడ్డుగా నిలబడి దేవుని దృష్టిలో మనల్ని చంపేశాయి.
అంటే మన అపరాధాల చేత పాపముల చేత దేవుని దృష్టిలో ముందు జీవితం చచ్చిపోయిన జీవితం అయితే, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు ఎవడో అపహాస్యకుడు వచ్చి నిన్ను మళ్ళీ వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తే, నిన్ను మళ్ళీ లోకంతో స్నేహం చేసేలా చేస్తే, నీ సమయాన్ని దొంగిలించేలా చేస్తే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు అంటే ఎప్పుడు కూడా లోకంతో స్నేహం చేసేటప్పుడు మనం ఇలా చాలా ఆలోచనలు వస్తుంటాయండి. అది మనకు యాటిట్యూడ్గా మారిపోద్ది. మనం బ్రతకడం కోసం ఏం చేసినా పర్వాలేదు, మనం సంతోషంగా ఉండడం కోసం ఎవరిని బాధ పెట్టినా పర్లేదు, నేను సంతోషంగా ఉన్నానా లేదనేటువంటి స్వార్థం, తను ఎదగడం కోసం ఏం చేసినా పర్వాలేదు, ఎవరు నష్టపోయినా పర్వాలేదు, వారి గురించి ఆలోచించని మనస్సు, ఇది ఒక యాటిట్యూడ్ అయిపోద్ది మనకి. కారణం ఏంటంటే లోక స్నేహం దేవుని యొక్క మనస్సును తెలుసుకోనివ్వదు. లోక స్నేహం స్వార్థాన్ని పెంచుతుంది, స్వార్థాన్ని పోషిస్తుంది. అది నేనేం చేస్తుందంటే దైవానికి దూరం చేస్తుంది. ఇలాగా ఇప్పుడు ఉదాహరణకి ఏ ధనం గురించినటువంటి ఆలోచన, ఇప్పుడు ఇలాగ ఆరాధనకు వచ్చినప్పుడు ధనం కలిసి వచ్చేటువంటి మాట ఏదైనా మనకి వినిపించేలా చేయొచ్చు. ఒకవేళ ఆరాధనకు వచ్చినప్పుడు ధనం కలిసి వచ్చేలా మాట మనకి ఏదైనా వినిపింపజేయచ్చు. ఇక్కడ చూడండి, ధనం గురించి మాట్లాడుతూ తిమోతి పత్రికలో ఆ విషయాన్ని చెప్తాడు. ఒకసారి తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయము ఏమంటాడనంటే 9వ వచనం దగ్గర చూద్దాం. 9వ వచనం 10వ వచనం చూస్తే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అనంటే, ఈ ధనం ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దూరం చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే శోధనలోనికి ఊరిలోనికి అవివేకయుక్తములు అంటే కరెక్ట్ అయినటువంటి జ్ఞానంతో నువ్వు ఆలోచించలేవిక. ఒక అవివేకి అంటే తను నడిచి వెళ్ళిపోతున్నాడు, ఆ నడక వెనకాల ఎందరు బాధపడుతున్నారో ఇక పట్టించుకునే అవసరం లేదు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే నాతో పాటు నలుగురు నడవాలి, నేను నడిచేటప్పుడు ఎవరో బాధపడకూడదు అనుకుంటాడు. నాకు అవివేకం ఏమనుకుంటాడనంటే నడుస్తున్నాను కదా, నేను వెళ్ళిపోతున్నాను కదా. వీడికి అన్ని డిగ్రీల్లోనూ ఆలోచించడం తెలీదు. వాడి కోణం ఏదో వాడు చూసుకుంటాడు అంతే, వాడి పందాలో వాడు వెళ్ళిపోతాడు అంతే. కానీ చివరికి నువ్వు నష్టంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకనంటే దేవుని సమయాన్ని దొంగిలించడానికి అబ్బోది అనేకమైనటువంటి ఎరలు మన మీదకి ఇసిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను మీకు చెప్పాను లేదో, మన యొక్క బలహీనతను బట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆడుకుంటూ ఉంటాడు. క్షమించండి, అపవాది మనల్ని ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ బలహీనత ధనం కదా, ఇస్కరియోతు యోధ బలహీనత ధనం. కాబట్టి ఆ ధనమే ఇస్కరియోతు యోధ ముందు ఉంచాడు. ఆటోమేటిక్గా ఆ బలహీనతకి ఇస్కరియోతు యోధ లొంగిపోయాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన అపోస్తులు లేరా 11 మంది, వాళ్ళు లొంగేరా? మనం చెప్పాను కదా, మొన్న ఎప్పుడో చెప్పాను మీకు, నాకు గుర్తుంది. మిగిలిన వాళ్ళు లొంగలేదు. అలాగే మనకి మన జీవితాల్లో మనకి ఎక్కడో బలహీనతలు ఉంటాయి. అపవాది వాటిని ఎర్రగా మన పైన వేసి దేవునికి దూరంగా చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అపవాది అంటే ప్రత్యేకంగా ఆయన ఒక డ్రెస్ కోడ్ వేసుకుని వస్తాడని కాదండి. మనలాంటి మనుషులే, మనతో ఉన్న మనుషులే, మన సహోదరులే కావచ్చేమో చెప్పలేం. మనతోటే ఉంటారు, మనతోటే మాట్లాడతారు, మన ఆలోచన పూర్తిగా మార్చేస్తారు. దేవుడు అదే చెప్తున్నాడండి. యోధా గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఈ అపాయకరమైనటువంటి కాలము, ఈ అంచు కాలము, ఇక్కడ అపహాస్యకులు ఉన్నారు, వారు దురాశల చేత తిరుగుతున్నారు. వారు తిరగడమే కాదు, వారు మనల్ని వెనక్కి లాగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మీరు ఒకసారి మళ్ళీ చూద్దాం. యోధా పత్రిక క్రిందన మనకి ఇచ్చేటువంటి ఒక సూచన కూడా అక్కడ మాట్లాడతాడు దేవుడు. ఏమంటాడో చూద్దాం. వాళ్ళు ఆత్మ లేని వారును భేదములు కలుగు చేయవారు అన్నారు. 20వ వచనం చదువుతున్నా నేను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని. చాలా పెద్ద పని అప్పగించాడు నిజానికి మనకి. ఎందుకనంటే మీరు ఈ పనిలో నిమగ్నమై ఉండకపోతే, నేను పదే 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 మీ ముందు మొత్తుకుంటాను, బాధ్యతను మనం ఎక్కువ పెంచుకోకపోతే, మన కుటుంబ బాధ్యత, దేవుని బాధ్యత ఎక్కువ పెంచుకోకపోతే మన విత్తనాలు, పూర్వకాల విత్తనాలు ఉన్నాయా, అక్కడికి పోయే ప్రమాదం ఉంది అని.
పూర్వకాలం విత్తనాలు అంటే ఎలాగుంటాయండి? క్రీస్తు తన కనికరం చెప్పిన అందులో నుంచి మనల్ని విడుదల చేసినట. తిమోతికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ఓపెన్ చేయగలిగితే ఒకసారి అక్కడ పౌలు గారు తిమోతి భక్తుడితో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తాడు. 3వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులయ్యుండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి అనడండి. ఇప్పుడు కాదు సుమా, ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు. ఎప్పుడంట? మునుపు. ఇప్పుడు కూడా ఉంటే మనం అంత గొప్పోళ్ళు ఉంటారని అర్థం. ఇప్పుడు కూడా ఇక్కడ ఏవైతే ఒకసారి చదువుతాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, జ్ఞాపకం పోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. 3 నుంచి చదువుతున్నాను. ఎందుకనగా మనం కూడా మునుపు అన్నాడు కదండి. మునుపు అంటే ఏంటి? నీకు ఒక క్రొత్త జీవితం రాక మునుపని. క్రీస్తునందున్నవారు ఎవరో నూతన సృష్టి. క్రీస్తునందున్నవారు ఎవరు? నూతన సృష్టి. నూతన సృష్టిగా నువ్వు నేను మారక మునుపు అని చెప్తున్నాడు. నూతన సృష్టిగా మనం మారక మునుపు ఎలా ఉన్నామంట? మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. అయ్యా తీతు, నేనేం చెప్పాను? తిమోతి అన్నానా? సారీ, అయితే తీతు అండి, క్షమించండి. తిమోతి అన్నానంట. తీతుకు రాసిన పత్రిక అంటే నేను అదే కరెక్ట్గా తీసుకున్నాను కాదు, మీకు తిమోతి అని చెప్పేసినట్టున్నాను నేను. ఓకే, మన్నించండి. తీతుకు రాసిన పత్రిక 3 అండి నేను చదివేది. మీరు తిమోతిలో వెతికినట్టున్నారు. ఐఎమ్ సారీ. ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలన్నీ ఎక్కడవే అని అంటే మునుపు. నువ్వు క్రీస్తునందు నూతన సృష్టిగా మారక మునుపు మనం దుష్టత్వంతో స్నేహం చేసాం, మనం అవివేకంగా ప్రవర్తించాం, మనం అసహ్యులంగా ప్రవర్తించాం, అవివేకులంగా ప్రవర్తించాం, ఒకరిపైన ఒకరు ద్వేషములు కలిగిన వారుగా ఉన్నాం మునుపు. ఇవన్నీ ఇప్పుడు కూడా నాతోటే ఉన్నాయి అన్నాం అనుకో, మనం ఎవరితో లేం? దేవునితో లేం. ఈ దుష్టత్వం కానీ అసహ్యత కానీ భోగములతో కూడినటువంటి జీవితాలు కానీ దురాశలు కానీ అసూయ కానీ కలహాలు కానీ ఒకరినొకడు ద్వేషించేటువంటి లక్షణం కానీ ఇవేవైనా సరే మనలో ఇప్పుడు కూడా కొనసాగితే మనం దేవునితో లేం. ఎందుకనంటే ప్రేమ అనేటువంటి ఆజ్ఞ దేవుడిచ్చాడు. ఈ ఆజ్ఞకు వీటికి ఏ సంబంధం లేదు. ప్రేమ ఉన్నవాడు చాలా గ్రేట్గా కనపడతాడు లోకానికి. ప్రేమ ఉన్నవాడు యేసు ప్రభు యొక్క తత్వాన్ని చూపించగలుగుతాడు లోకానికి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉన్నట్లయితే ఆ స్వరూపాన్ని మనం కూడా లోకానికి చూపించగలమట. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అవివేక తత్వాలు అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పటికీ కొనసాగిస్తే మనం దేవుని దాసులు ఎంత మాత్రం కా. ఈ లక్షణాల దగ్గరికి మరలా మనల్ని వెనక్కి లాక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు అనంటే నీ బాధ్యతలో నువ్వు నిమగ్నమై లేనప్పుడు. ఖాళీగా తిరిగావనుకో, బాధ్యతలు వదిలేసి ఖాళీగా తిరిగావనుకో, ఇలాంటి విద్వేషాలకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాధ్యతలో నిమగ్నం అవడానికి ప్రయాణం చేస్తాం అనుకో. మీకు మాట చెప్తానండి. పేతురు గారు జ్ఞాపకం వచ్చారు నాకు ఇప్పుడు. ఏంటనంటే యేసుప్రభు వారు మరణం అయిపోయారు కదా, అదే మరణించి సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఆయన లేచాడు అనేటువంటిది మనకు తెలిసిన వాస్తవం. అయితే యేసుప్రభు 3వ దినాన్ని వీళ్ళకి కనిపించాడు, తర్వాత వచ్చారు, వాళ్ళకి కనిపించాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీళ్ళకి కనిపించి తాను చూపించుకుని ఆరోహణం వెళ్ళిపోయాడు. అంటే ఆరోహణం వెళ్ళిపోయాడు అంటే నా ఉద్దేశం 40 దినాల తర్వాత వెళ్ళిపోయిన దాని గురించి మాట్లాడలేదు సుమా. మధ్యలో వెళ్ళిపోయి మధ్యలో ఆయన రావడం వెళ్ళిపోవడం జరిగిందండి. దాని గురించి మాట్లాడుతున్నాను. అలాగా ఫస్ట్ సారి వచ్చి ఆయన కనపడి వెళ్ళిపోయిన తర్వాత పేతురు ఏమనుకున్నాడు తెలుసా అండి? పేతురు ఏం చేసేవాడు? ముందు
పేతురు యొక్క వృత్తి ఏంటండి? చేపలు పట్టుకునేవాడు కదా ఆయన. యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, తాను కనపరుచుకున్నాడు, మళ్ళీ ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన. ఇక పేతురు ఏమనుకున్నాడనంటే, యేసుప్రభు వెళ్ళిపోయాడు కదా, ఎన్నాళ్ళు ఆయన ఉన్నాడు, ఆయనతో తిరిగాం, ఇంకా ఆయన తిరిగి మళ్ళీ పరలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి కదా అనుకున్నాడండి ఆయన. అనుకునే నేను చేపలు పట్టణానికి వెళ్తున్నాను, మరి రండి నాతో ఎవరు వస్తారు, వచ్చేవాళ్ళు ఉంటే రండి అన్నాడండి. ఏం చేశాడు ఆలోచన అంటే, యేసు ప్రభు లోకానికి వచ్చిన పని ఏంటి? ఆయన బ్రతికుండగా కొన్ని విషయాలు చెప్పాడు, వీళ్ళకి ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. ఏమండి, నేనున్నప్పుడు మీకు అన్నీ తెలియవు, ఆయన వచ్చినప్పుడు మీకు ఇంకా నేర్పిస్తాడు అని చెప్పాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు. తర్వాత ఇంకేమన్నాడు, మీరు చేపలు పట్టేవాళ్ళు, కానీ నేను ఎవరిని చేస్తాను, మిమ్మల్ని మనుషులను బట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను. ఇలా ఎన్నో మాటలు చెప్పి పేతురు గారిని తీసుకెళ్తే, యేసు ప్రభు మరణించి తిరిగి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పేతురికి ఆలోచన ఏమొచ్చింది, మళ్ళీ చేపలు పట్టుకుంటాం అంటున్నాడు. వెళ్ళిపోయాడు, మళ్ళీ చేపలు పట్టుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటే యేసుప్రభు అక్కడికి వెళ్ళిపోయాడు తిన్నగా. యేసుప్రభు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో భూతం ఏదో అనుకుంటున్నారండి వాళ్ళు. యేసుప్రభు అక్కడికి వెళ్ళిపోయాడు కదా, భూతం ఏమో అనుకుంటున్నారు. బాగా పరీక్షించి చూస్తే ఎవరో బోధకుడు. అప్పుడు గట్ట ఈయన ఏదో ఎంత గుడ్డ కట్టుకుని అంటున్నాడు మొలకే. అప్పుడు సిగ్గుపడి వెంటనే సముద్రంలో దూకేసాడంట పేతురు గారు. అంతేనండి, ఇలా దెబ్బలు తగిలేండి. ఒకసారి ఏంటంటే, అబద్ధం ఆడను, నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తానన్న పేతురు గారు అల్లిపోయాడు. ఏమమ్మా నాకేం తెలుదు బాబు, ఆయనకి నాకే సంబంధం. ఏం చేస్తున్నాడు అని అంటే, పూర్తి అయిన అవగాహన లేని టైం ఇది. తన బాధ్యతలో తాను నిమగ్నం అవ్వాలి అనుకోని క్షణాలు అవి. దాన్ని బట్టి ఏమైందనంటే, తన యొక్క పాత స్వభావం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. తన ఓల్డ్ మైండ్ ఏదైతే ఉందో అది దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు ఉన్నప్పుడు, ప్రభు ఉన్నప్పుడు నేను అబద్ధం ఆడను నీకోసం అన్నవాడు, యేసుప్రభు చెప్పాడు, కోడు కోయిక మునుపు నువ్వు ముమ్మారు నేను ఎవరో ఎరగనని చెప్తారా అయ్యా అన్నాడు. అలాగే చెప్పాడు. వెంటనే కోడి కూసింది. కోడి కూసిన వెంటనేనంట లోకసువార్త ఇక్కడ రాసిడండి, భలే ఉంటుందంట ఆ సన్నివేశం, ఊహలోకి వచ్చేస్తుంది. ఇలా కోడి కూసిందంట, యేసుప్రభుని తీసుకెళ్తున్నారంట, ఈయన అబద్ధం ఆడాడు, కోడి కూసిందంట. యేసు పేతురు వైపు చూసాడట, ఏమయ్యా నిన్న చెప్పాను కదా నేనని. ఆవిడ పేతురు ఏమైపోయాడు అనుకున్నారు, ఆ మాటలకే ఎంతో బాధపడ్డాడు. నిజంగా నేను అన్నాను కానీ నా ప్రభు చెప్పాడు నువ్వు అంటావు అని నేను అనేసాను. నా మనసు ఏం చేసిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అదొక సందర్భం. అయితే యేసు ప్రభు ఆరోహణమై అదే వెళ్ళిపోయిన తర్వాత పరలోకం కనిపించి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన పూర్వపు పని జ్ఞాపకం వచ్చింది. మనం చేపలు పట్టుకునే వాళ్ళు, ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు మన పని ఏముంది, ఇన్నాళ్ళు ఆయన వెనకాల తిరిగాము, పలానా వాళ్ళు శిష్యులను మనం చెప్పుకున్నారు, ఇప్పుడు ఆయన లేడు, చేపలు పట్టుకుందాం పదండి అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నానంటే, ఎప్పుడైతే నువ్వు బాధ్యతలో నువ్వు నిమగ్నం అవ్వలేదో, నాకంటూ బాధ్యత ఉందని నువ్వు గుర్తించలేదో, నిన్ను పాత మైండ్ సెట్ ఏం చేస్తుంది, రా 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 అని వెనక్కి లాగేస్తుంది. అలా లాగేస్తుంది కాబట్టి పూర్వం ఈ బుద్ధులన్నీ ఉన్నాయి, మళ్ళీ నేను రా 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 అంటున్నాడు, రా అని పిలుస్తా అంట మనం అని పరిగెడతామంట. అలాగ జరగకుండా ఉండడానికి అదే యోధా గారు చెప్తున్నారు, మీరు ఆ ప్రమాదానికి చిక్కుకోకుండా ఉండడానికి ఏం చేయాలని అంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఏమన్నాడంటే, కంటిన్యూస్ టెన్స్ మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు, కట్టుకొనుచు అన్నాడు. అంటే ఏంటి, నీ లైఫ్ లాంగ్ నీ విశ్వాసపు గృహాన్ని, నీ భక్తి గృహాన్ని నువ్వు ఏం చేయాలి, కట్టుకుంటూ ఉండడమే, నువ్వు దాన్ని బిల్డ్ చేస్తూ ఉండడమే, ఆ కన్స్ట్రక్షన్ అలా కొనసాగుతూ ఉండాలి. అయిపోయిందిలే కాదు విశ్వాసం అంటే, అయిపోయిందిలే కాదు, దాన్ని ఏం చేయాలి, అయిపోయిందిలే అని అనుకున్నావు అనుకో, నువ్వు అయిపోతావు, నేను అయిపోతాను. ఎందుకని అయిపోయింది, నా విశ్వాసం అయిపోయింది, నా పని అయిపోయింది, నా ప్రార్థన అయిపోయింది అనుకున్నావు అనుకో, మళ్ళీ ఏం చేస్తాం, అయిపోయింది కదా రా అంటదాన్ని మళ్ళీ పక్క నుంచి మళ్ళీ ఏం చేస్తాం అని వెళ్ళిపోతాం అంట. ఈ ప్రమాదం జరగకూడదని అంటే అయిపోనివ్వకూడదు నీ పని, ఎప్పటికీ నీ పని నా పని అయిపోనివ్వకూడదు. గవర్నమెంట్ ఉద్యోగానికి అదేదో ఉంది, ఏంటది రిటైర్మెంట్, కానీ దేవుని పనికి రిటైర్మెంట్ ఉంది అని అనుకున్నావు అనుకో, నీ కొత్త ఉద్యోగం వచ్చేది. ఏటా ఉద్యోగం అది, ఆ ఉద్యోగం వచ్చేది. అది రాకుండా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా బాధ్యతతోటే నా పని ఉంది. అందుకే ఇక్కడ ఒకసారి మీరు అందరూ వినండి, ఏమన్నాడండి, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు దేని మీద కట్టుకుంటావు, మన విశ్వాసాన్ని కానీ మన భక్తి కానీ దేని మీద కడతావు, ఏ మాట ద్వారా విశ్వాసం అయితే పొందుతున్నావో ఆ క్రీస్తు మాట మీద మనల్ని మనం
కట్టుకొనుచు అన్నాడండి. ఇంకా అలాగా ఈరోజు అయిపోలేదు, రేపు అయిపోలేదు, ఎల్లుండి అయిపోలేదు, నేను రేపు చచ్చిపోతున్నానుగా ముందు రోజు వరకు కూడా నువ్వు కట్టుకుంటూనే ఉండాలి. మానేసావు అనుకో నీకు బద్ధకం పెరుగుతుంది, అశ్రద్ధ వస్తుంది, మళ్ళీ పూర్వపు ఆహ్వానం నిన్ను ఆహ్వానించే ప్రమాదం ఉంది. కాబట్టి అలాగ కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్యము కనిపెట్టుచు, అంతేనా, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడం అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడేమో కట్టుకొనొచ్చు అన్నాడు, కాచుకుని ఉండడం అంటే కనిపెట్టుకుని ఉండడం అని, అంతేనా? కాచుకుని ఉండడం అంటే ఏంటండి? ఎప్పుడు దొరుకుతుందా అని చూడు, ఎప్పుడు బస్సు వస్తుందా అని ఎదురు చూడు, ఇంతే కదా. కాచుకుని ఉండడం అంటే ఏంటంటే అలాగే బస్సు కోసం వెయిట్ చేసి వాళ్ళు చూడండి జ్వరం వచ్చేద్ది. కారణం ఏంటి చెప్పండి? ఏమంటే రోజంతా వేరే చోట ఎక్కడో మాట్లాడుకుంటా ఇలాగే నిలబడ్డాం అనుకోండి, ఏమనిపించదు. నిజంగా చెప్తున్నాను, బస్సు కోసం ఒక గంట నిలబడి రోడ్డు మీద జ్వరం వచ్చేపోతున్నాం, చెప్పనా ఈ మైండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెద్దపల్లి వెళ్ళిపోద్ది. మనం ఇక్కడ నుంచి ఉంటాం కదా, మన మైండ్ పెద్దపల్లి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటుంది అనమాట, బస్సు కోసం తిరుగుతూ ఉంటుంది. అది వచ్చేస్తున్నట్టు, అది బయలుదేరిపోతున్నట్టు, మళ్ళీ ఆగిపోతున్నట్టు, వచ్చేస్తున్నా ఉంది అన్నట్టు, ఇంకే దృష్టి ఉండదు. ఆలోచించి గంట నిలబడి జ్వరం వచ్చేది. ప్రయాణం చేసి ఆ ఇంటికి వెళ్ళి నిద్ర అవుతాం, అలసిపోయి. సీట్లో కూర్చుని కాదు, బస్సు ఎక్కడానికి రోడ్డు మీద నుంచుని ఆ గంట కాదు 10 గంటల నుంచుని పోతాం ఎక్కడన్నా మనం, ఏ కబుర్లు కాడో, అక్కడ ఏ జ్వరం రాదు. కారణం ఏంటి? ఇక్కడ అన్నీ తిరిగితే ఫ్రీగా ఉంటాం, కానీ బస్సు కాడ నిలబడి అన్నీ తిరగవు. బస్సే వచ్చేస్తుందేమో రావట్లేదేటి అంటా కూర్చుని బుర్రలో జ్వరం వచ్చేద్ది, ఒళ్ళంతా నీరసం అయిపోతుంది, ఇంకే ఆలోచన ఉండదు అక్కడ. ఇది ఎలాగైతే ఆలోచిస్తున్నావో, ఆ నిమగ్నం అయిపోయినప్పుడు నీకు ఏ తలంపు లేకుండా దానికోసమే నువ్వు ఎలాగ కాచుకుని చూస్తున్నావో, ఇక్కడ అది చెప్తున్నాడు. ఎవరి కోసం కాచుకుని చూడాలి? ప్రభు కోసం కాచుకోవాలి. అలాగ కాచుకునేటువంటి ఒక ఉద్దేశాన్ని ఇక్కడ కనిపెట్టుచు. దేని కొరకు కనిపెట్టాలట? ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండండి. నీకంతా ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందనంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రిలాక్స్ అయ్యేవనుకో నీకు సెలవు సీటే. రిలాక్స్ అయ్యేవంటే దేవునిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. కాబట్టి నేను మనం చెప్పాను, 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి కుటుంబ బాధ్యత నైతికంగా, 2 దైవ బాధ్యత. ఈ రెండాటిలోనూ నువ్వు మనం బిజీ పర్సన్గా మార్చుకున్నావు అనుకోండి, ఇంకా క్రిందను కూడా ఉంటుంది, అది కూడా చదివేస్తాను, సమయం అవుతుంది కదా. మరి దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉన్నాడు. సందేహపడు వారి మీద, ఇదిగో కింద బాధ్యతను కూడా చెప్తున్నాడు, సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. అగ్నిలో నుంచి ఎవరు లాగుతావు? దేవుడికి దూరంగా ఉన్నవారిని లాగుతాను. ఆల్రెడీ నన్ను లాగేవారిని నేను లాగుతాను. ఈ లాగేవారిని లాగేటప్పుడు ప్రమాదం జరగచ్చు, జాగ్రత్త. అదే క్రింద చెప్తున్నాడు, ఏమంటాడంటే, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని. ఎందుకంటే ప్రమాదకరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తావు, పూర్వం నువ్వు వదిలేసి వచ్చిన ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తావు. కరోనా వచ్చింది కదా మధ్యలో, కరోనా వచ్చినప్పుడు కరోనా పేషెంట్లు తాకలేదా? తాకారు. ఒకవేళ మనం తాకపోవచ్చేమో కానీ వాళ్ళు తాకారు. డాక్టర్లు, నర్సులు ఇలాంటి వాళ్ళు, నేను తాకాను కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు ఇలాంటి వాళ్ళు తాకాం. ఎలాగా? తగిన జాగ్రత్తలు తీసుకుని, ఇలాగో గుడ్డ కట్టుకుని, ఇలాగో గ్లౌజ్ వేసుకుని, మళ్ళీనేమో ఇలాగ బట్టలు వేసుకుని అప్పుడు తాకివ్వరు వాళ్ళు. కారణం ఏంటి అని అంటే, అది వ్యాధే, వీళ్ళకి తెలుసు వస్తుంది అని తెలుసు. రాకుండా ముందు జాగ్రత్తలు తీసేసుకుని వాళ్ళని ఎలాగైనా వ్యాధిలో నుంచి బయటికి వాళ్ళకి ఏమీ చేయలేకపోతే వాళ్ళ పరిస్థితిని చచ్చిపోతారు. వాళ్ళకి మంచి లేకపోయి అన్నం పెట్టకపోయి ఏమి అమ్మో కరోనా అని ఎక్కడో పాడేసామనుకోండి, పట్టుకెళ్ళి శ్మశానంలోను, ఇంకా శ్మశానంలోనే కప్పెట్టేలా. వాళ్ళని బ్రతికించాలంటే వాళ్ళకి మనం ఏదో సేవ చెయ్యాలి. సేవ చేసినప్పుడు మనం ఆ ప్రమాదంలో పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అలా తీసుకోవడం ద్వారా మనం క్షేమంగా ఉంటాం, వాళ్ళని బ్రతికించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ అదే, లోకంతో స్నేహం చేసేవాడు ప్రమాదకారి. నిన్ను అంటించేయచ్చు, నిన్ను కరిసేయచ్చు. కాబట్టి తగిన జాగ్రత్త. ఏంటి అంటించేది, ఏంటి కరిచేసేది అని అంటే వారి అపవిత్ర ప్రవర్తన అనడండి. ఆ ప్రవర్తన మన మీద ప్రభావం చూపకుండా మన మనస్సుకు తగిన జాగ్రత్త నేర్పి వారిని మనము కరుణించే వారికి ఉండాలి, అదే రక్షించే వారికి ఉండాలి, కాపాడే వారికి ఉండాలి. చెడ్డోళ్లే అన్న, ఒరే ఇలాంటి చెడ్డోడి కోసమే దేవుడు వచ్చాడు, నేను ఒకప్పుడు చెడ్డోడ్నే, ఏమో ఇంకా నాలో ఒకవేళ అలాంటి లక్షణాలు ఉండే ఉండొచ్చేమో ఏదో ఒక కోణాన. కాబట్టి మంచోళ్ళు ఎవరున్నారు, వీడిని నేను కాపాడాలి అనేటువంటి ఓ సదుద్దేశంతో నువ్వు జాగ్రత్త పడుతూ ఎదుటి వారిని కాపాడు. ఇది బాధ్యత. ఏ దేవుని కోసం కనిపెట్టుకునుండు, అది నిరీక్షణ. ఆయన ప్రేమ కోసం కాచుకునుండు, అది సమయాన్ని గడుపుకోవడం. ఇలాగ నీ జీవితాన్ని నువ్వు గడిపితే మళ్ళీ వెనకటి జీవితం నిన్ను ఏ రోజు పలకరించదో, రా అని నిన్ను ఆహ్వానం చేయదు. కారణం, ఆహ్వానం వినేంత తీరికలో నువ్వు నేను లేం. అదే తీరికలో ఉన్నావు అనుకో, అవే ఆహ్వానాలు వస్తాయి, అన్ని వైపుల నుంచి వస్తాయి. తీరికలో లేకుండా మనం బిజీ అయిపోయాం అనుకో, ఏమి ఉండదు. ఓన్లీ దేవుడు, కుటుంబం, దేవుడు, ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. ఇదేం చేస్తుంది నన్ను నిన్ను అని అంటే దైవ సహవాసంలో బలపరుస్తుంది. ఇందాక చెప్పానే, ఓ బొంగరం, కదలని బొంగరం, కదిలే బొంగరాలు అన్నీ వెళ్తే అది కదలడం మొదలుపెట్టింది. అలాగే దైవ సాన్నిధ్యంలో మనం ఉంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆదరణ, దేవుని దయ, దేవుని పనితీరు, దేవుని లక్షణాలు మనల్ని ఏం చేస్తాయంటే ఆ దైవ లక్షణాలకి చేరువ చేస్తాయి. ఆ సహవాసం మనల్ని, దైవ సహవాసంలో ఉండడాన్ని బట్టి మనల్ని దేవునికి ఇష్టలుగా మార్చేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మన పూర్వకాలపు అపోస్తులను మనం పరిశీలించినప్పుడు వాళ్ళందరూ మునుపటి జీవితాలు దేవునికి వేరుగా ఉన్న జీవితాలే, దేవుని బాధ పెట్టిన జీవితాలే. కానీ దేవుడు సహవాసంలోనికి వారు వచ్చిన తర్వాత, క్రీస్తు సాన్నిధ్యాన్ని వారు పొందుకున్న తర్వాత ఎందుకు లోకానికి వేరయ్యారు, మూర్ఖులైన వక్రజనానికి వేరయ్యారు, ఈ లోకంతో కలవని వారయ్యారు, లోకం దృష్టిలో చచ్చిన వారై లోకాన్ని వారి దృష్టిలో చంపుకున్న వారయ్యారు. కారణం, దేవుని సహవాసం దేవుని ఆలోచనే నేర్పిస్తుంది. దేవుని సహవాసం పరలోకం కొరకు ఎదురు చూసేలాగే చేస్తుంది. దేవుని సహవాసం పరిశుద్ధుల సహవాసం కొరకు పరితపించేలా చేస్తుంది. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించేలాగే, ప్రార్థించేలాగే చేస్తుంది. లోకంతో నాకేమి పని, లోకం నాశనానికి వెళ్తుంది. ఆ లోకంలో ఉండి నాశనానికి పోయేవారిని వీలైనంత మట్టుకి తగు జాగ్రత్తలు తీసుకుంటూ నేను వారిని కాపాడే పని చేస్తాను, నాకైనంత మట్టుకు అవుతుంది, దేవుని సహాయాన్ని బట్టి చేస్తాను అని మనం మన పనిలో మనం ఉంటే మనం ప్రమాదానికి వెళ్ళం. దేవునికి ఇష్టలుగానే బ్రతుకుతాం, దేవుడు అన్నట్టే బ్రతుకుతాం. మనం దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగానే నిలబడగలుగుతాం. కాబట్టి ఈ గొప్ప సంగతులు మన మనసులో ఉంచుకోవాలి. ఈ కాలంలో ఏ కాలం అంటే పూర్వకాలానికి వెళ్ళినా ఎప్పుడు కూడా లోకంలో అపహాస్యకులు ఎప్పుడు అలానే ఉన్నారు. లోక సంబంధమైన దురాశలతో ప్రయాణం చేసే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ ద్వారా మనకి ప్రమాదం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారి ఆలోచనలు బట్టి మనం అడుగులు వేస్తూ ప్రభు సాన్నిధ్యంలో వృద్ధి చెందుతూ దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మనందరం బలపడాలని దేవుని వాక్యాన్ని బట్టి మరి హెచ్చరిక అందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు.